ఇల్లు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం ఖాయం. ఎంచేతంటే విజయనగరంలో జరుగుతున్నటువంటి గతంలో మీకు చెప్పాను అవినీతి ఆక్రమణలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి. ఉదాహరణకి మన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వీరభద్రస్వామి కబ్జా చేస్తున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళిందంటే ఇక్కడ ఎంత కబ్జాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవంగా తెలుసుకోవచ్చు. అది కాకుండా ఒక విధంగా చెప్పాలంటే వీరభద్రస్వామి గారి తాలూకా గత చరిత్ర, ఆ గత చరిత్ర ఏంటంటే అప్పులు తీసుకో ఆస్తులు సమర్పించుకో ఆయన నానుడితో గతంలో ఆయన ప్రవర్తించారు. అంటే ఆయన దగ్గర ఎవరైనా అప్పులు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు ఈయనకి సమర్పించుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో 2004లో ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు నేను వీరభద్రం గారు, ఎందుకంటే మా అందరికీ గురువర్యులు గౌరవనీయులు సాంబశివరాజు గారు తీర్చేసి ఆయన దగ్గర ఎలాగే కూర్చుంటుండగా ఆయన ఏదైనా నిజాన్ని కూడా అంటే వాస్తవాన్ని కూడా ఒక జోకిగా చెప్తుంటారు. వాస్తవాన్ని కూడా కూర్చునేటప్పుడు, ఓ స్వామి మీ దగ్గర ఎవడైనా అప్పు తీసుకున్నాడు అనుకో ఆడ ఆస్తులు మీకు ఇచ్చేవలసిందన్నయ్య అన్న. ఏమిటి సాంబశివరాజు గారు ఏంటి ఎంత డైరెక్ట్గా వేస్తారంటే ఈయన చిన్న వెకిలిన నవ్వాడు ఆ మాటకి. ఏమిటి ఎంత దీనిగా అన్నారని అంటే ఉదాహరణకు ఆయన ఎప్పుడు కూడా మొయ్యి నుంచి ఆయన అప్పుడు ఆఫీస్ ఏంటంటే లక్కపందిరి వీధిలో ఆయన ఆఫీస్ ఉండేది. అక్కడికి వస్తుండేవారు. వస్తుండగా త్రోవలో చూస్తే సుమారు 45 ఎకరాలు బండారు అప్పలరాజు, ఆయన బొగ్గుల అప్పలరాజు అంటారు. అప్పుడు వాళ్ళకి ఏదో కొంత అప్పుగా ఇచ్చి అప్పుని వడ్డీ మీద వడ్డీ వేసుకొని, అందుకే వడ్డీ కాసులు కూడా అన్నాం, వడ్డీ మీద వడ్డీ వేసుకొని వాళ్ళు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఆ భూమిని వీళ్ళు 45 ఎకరాలు ఇప్పుడు స్వామి రియల్ ఎస్టేట్ అని చాలా సంవత్సరాలుగా అక్కడ వెలిసింది అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన. అది ఒకటైతే, రెండోది మనందరికీ తెలుసు వెంకట పద్మ నర్సింగ్ హోమ్ అని చెప్పి. ఆ వెంకట పద్మ నర్సింగ్ హోము తాలూకా ఓనరు కృష్ణమోహన్ గారు అని చెప్పేసి ఆయన విజయనగరంలో చాలా గౌరవప్రదమైన మనుషుల్లో ఆయన ఒకరు. మాకు తెలుసుంటే 75లో విజయనగరంలో మొత్తం జనాభాలో పెద్దలకి ఒక 10 కార్లు ఉన్నాయంటే, 10 కార్లు ఉండడం అంటే గొప్ప, అప్పుడు మోటార్ సైకిల్ ఉండడమే కష్టం. 10 కార్లు ఉన్నాయంటే ఆ కృష్ణమోహన్ గారికి కూడా ఒక కారు ఉండేది. అటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు అంతే. అది కూడా వీళ్ళు అంటే సాంబశివరాజు గారు అన్న ఉదాహరణకి వీళ్ళు స్వాధీతం అయిపోయింది. పాపం మీ అందరికీ తెలుసు, మీతో పాటు మరి మీ మీడియా మిత్రుడే, అతను కూడా జర్నలిస్టు, మన ఎలిశెట్టి వారి ఫ్యామిలీ. ఆ ఎలిశెట్టి వారి ఫ్యామిలీ అంటే విజయనగరంలో ఒకప్పుడు ఎలిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉండేది, చాలా పెద్ద మనిషి. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పాపం అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకుంటే మన తెలియంది ఏముంది, దానికి వడ్డీ మీద వడ్డీ. ఆఖరికి పాపం మాకు తెలిసింది మా చిన్నప్పటి నుంచి అక్కడ ఈ మధ్యకాలంలో వెంకటలక్ష్మి థియేటర్ అంటారు, కానీ పూర్వం అశోక థియేటర్ అనేవారు. ఆ అశోక థియేటర్ అంటే విజయనగరంలో అప్పుడు 8దో 9దో థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లకి పెద్ద థియేటర్ ఏదయ్యా అంటే అశోక థియేటర్. అటువంటి థియేటర్ను కూడా వీళ్ళు అప్పులు ఇచ్చి చాలామంది పాపం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు, కానీ తీర్చడానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అలాగే ఏంటంటే సాంబశివరాజు గారు దాన్ని దృష్టిలో ఉంచుకునే పోయి మీ దగ్గర అంటే చాలామంది దగ్గర ఏంటంటే హస్తవాసు, ఒకవేళ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కొనాలన్నా కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటే అది అప్పు తిరిగి తీర్చి వాళ్ళ ఆస్తులు నిలబడతాయి. కానీ ఇక్కడ అలా కాదు, పొరపాటును కానీ వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి స్వాహా అయిపోతాయి. అది విజయనగరం చరిత్ర చెప్తుంది. అది కాకుండా అక్కడ అలాగైతే ఏంటంటే ఇక్కడ కూడా ఆయన అంచులు అలీబాబా 40 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆయన అప్పులు ఇచ్చి స్వాహా చేసుకుంటే ఇక్కడ మా కార్పొరేటర్ ఉన్నాడు సాయంత్రనగర్లో కార్పొరేటర్, అతగాడు ఏంటంటే చాలా
నీతి నిజాయివంతుడిగా పాపం ఆయనకన్నా నీతి నిజాయివంతుడు ఎవరు కూడా మన దేశంలోనే లేనట్టు చెప్తారు. ఏమిటయ్యా నీతి నిజాయితీ అంటే ఆ తల్లిదండ్రులు చాలా నీతి నిజాయితీగా పెంచారు. కానీ మాకు తెలుసుండి ఆయన గెలుపు గురించి ఒకప్పుడు బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన కాపుకంటి రమేష్ అని చెప్పేసి ఆయన అట్ల రమేష్ అంటారు. ఆయన దగ్గరే సుమారు 80 లక్షలు, ఎందుకంటే ఆ వార్డు ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. శాంతినగర్ 80 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆయన ఎప్పుడు ఇస్తారో తెలియక మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఏంటంటే ముందు ఎలక్షన్ కట్టెక్కిపోవాలి, ఎలక్షన్ అయిపోయినప్పుడు నీ సంగతి చూద్దాం. ఆయన ఒక్కడే కాదు బాధితులు. మాకు తెలుసుండి ఈ పరిసర ప్రాంతంలో సుమారు 20-30 మంది ఆయన మాటలు నమ్మి పాపం ఆయనకి డబ్బులు ఇస్తే ఈరోజు కూడా వడ్డీ సంగతి దేవుడెరుగు. ఎందుకంటే పాపం ఏదో అమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని అంటే ఏదో 2 రూపాయలు వడ్డీ వస్తుందని ఇస్తే వడ్డీ సంగతి దేవుడెరుగు. అసలు కూడా ఎప్పుడు ఇస్తాడా లేదా అన్నటువంటి పాపం దీనస్థితిలో వారికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, ఎందుకంటే బాబు మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సామాజిక వర్గం దగ్గర కూడా నేను మొన్న పోగొట్ట చేసి చెప్తున్నాను. ఆయన వాళ్ళ సామాజిక వర్గం కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళ సొంత బంధువులైన వాళ్ళు కూడా పాపం రేగలో ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మీద ఈయన కన్నుపడింది. ఆఖరికి పాపం వాళ్ళ కోర్టుకి వెళ్ళవలసినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది వాళ్ళ సామాజిక వర్గం. ఇటువంటివన్నీ చేసి చాలా నీతి నిజాయివంతుణ్ణి, నేను ఎక్కడ కూడా రూపాయి ఆశించనని చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం, హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులు కానీ ఈ 5 సంవత్సరాల్లోనే ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇన్ని భూ కబ్జాల గురించి గతంలోనే మీకు చెప్పి నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఎన్నికైతే మరి విజయనగరంలో నాకు తెలుసుండి ప్రభుత్వ భూములు ఏవి కూడా ఉండనివ్వకుండా నువ్వు చేసేస్తావు. అది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి అశోక్ గజపతిరాజు పోసపాటి వంశీయుడు వాళ్ళైతే ఒక విధంగా చెప్పాలంటే విజయనగరంలోనే కాదు చాలా ప్రాంతాల్లో దాన ధర్మాలు చేసినటువంటి వంశం ఏదైనా ఉంది అని అంటే అది పోసపాటి వంశం. మేము చదువుకున్న కాలేజీ అయితేనేమి, ఇక్కడ అనుకోవడం ఎంఆర్ కాలేజీ నీకు తెలుసు, నువ్వు చదివని నేను చదివని మంత్రి చదివాను. అదేవిధంగా సంగీత కళాశాల అయితేనేమి, మ్యూజిక్ కళాశాల అయితేనేమి, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సుమారు 200 ఎకరాలు కలిగినటువంటి కోరుకొండ సైన్స్ స్కూల్ అయితేనేమి, అలాగే ఎన్నో ఆస్తులు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళకి నీకు ఎప్పుడు అవకాశం దొరికితే కబ్జా చేస్తున్నటువంటి నీకు ఎటువంటి పోలిక లేదని ఖచ్చితంగా అది ప్రజలు గమనిస్తారని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీన్ని ఆధారంగా చేసుకునే ఖచ్చితంగా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి వచ్చి అతిథి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని మీకు సభాముఖంగా మనం చేస్తాం. గౌరీశంకర్ గారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి నిన్న కూడా మరో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఎప్పుడో తెలియని విషయాల్ని రెండిట్లు ప్రస్తావించి ఏదో ఒక మ్యాటర్ తెలియజేసినట్టుగా, ఎవరికి తెలియని విషయాన్ని ఈయనకే తెలిసినట్టుగా, ఎవరు చూడండి ఎవరికి కూడా అందులో ఈయన మధ్య నుండి అన్నీ చేయించినట్టుగా ఒక 2 సైట్ విషయాల్ని చెప్పాడు. ఒక విషయాన్ని సూటిగా గౌరీశంకర్ని అడుగుతున్నాను, ఎన్నికల కాలంలో మాట్లాడే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా ఇచ్చేశాడు, ప్రజానిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, ప్రజలకి అభివృద్ధి పరంగా ఏ రకంగా నిర్లక్ష్యంలో చెప్తే ఓట్లు ఎవడైనా వేస్తాడు. కానీ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలాగా పాడిందే పాడరా పాసిపల దాసరని ఎప్పుడు ఆ పదాలే చెప్తూ ఆ మాటలే చెప్తూ పబ్బం గడుపుకొని తను తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళకేదో మేలు చేసినట్టు అవుతుంది తప్ప దీనివల్ల మాకు పోయేదేం లేదు. గౌరీశంకర్ గారికి ఇప్పటికైనా చెప్తాను, ఒక్కసారి నీ జీవిత చరిత్ర చూసుకో, నీ ప్రారంభం నుంచి నీ మనస్సాక్షితో ఆలోచించు. నువ్వు ఎన్ని సైట్లని ఇన్ని రకాలుగా నీ అన్యాక్రాంతం చేసుకుని నీ సొంత బినామీల పేరు మీద పెట్టుకుని తర్వాత నీ భార్యల పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకొని ఒకసారి గుర్తు చేసుకో. నీకు తెలియకపోతే ఏ వీధుల్లో ఏ సైట్లో ఉన్న వివరాలతో మేము చెప్పగలం, టీఎస్ నెంబర్లతో సహా. ఎవరికి తెలియదని నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి తెలియని వ్యక్తివని నువ్వు నీ గురించి గొప్పగా చెప్పుకున్నావు. నువ్వు చెప్పిన మాటలు నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు, నీ వెనక నిన్ను చీకొడుతున్నారు. నీకు అది అర్థం కావడం లేదు. దయచేసి ఒకటే చెప్తాను, బైరెడ్డి బాబురావు స్థలంలో కానీ
అలాగే దుప్పాడు సైట్లలో కానీ నువ్వు ఒకరి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి ఒక వ్యక్తి పేరు చెప్పావు. నువ్వు నిజంగా కాళ్ళ సింహాచలం గారికి, కాళ్ళ అప్పలస్వామి గారికి పుట్టిన వ్యక్తి అయితే నేను సంఘంలో కూర్చున్నాను, ఆ వ్యక్తిని తీసుకొని రా, ఈ రోజు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు నిజంగా వాళ్ళిద్దరు పుట్టినవాడు అయితే నేను తొడగొట్ట మీద చెప్తున్నాను, నువ్వు నిజంగా వాళ్ళకి పుట్టినవాడు అయితే నేను సంఘంలో కూర్చుంటాను, వాడిని తీసుకొని రా, నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధం. ఏమీ తెలియకుండా తలా తోకలేని మాట్లాడి పేర్చి కూడా చెప్పలేని ధైర్యం ఉన్న నువ్వేం మనిషివి, ఏం నాయకుడు అని ఈ సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు నిజాయితీ పరుడు అన్నావు, నేను నిజంగా చెప్తున్నాను, నేను నిజాయితీ పరుడే. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నా కుటుంబానికి కానీ. నీ అక్కకి చేసిన ద్రోహం నీకు తెలియదా? నటరాజు కాలనీలో మీ అక్క సైట్లు అమ్మి వెనకాతలు ఎస్వీఎన్ నగర్లో పెట్టిన డబ్బులు రూపాయి ఇచ్చావా? అలాగే మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆశ నీ అక్కకు కానీ, నీ రక్తం పంచుకుంటుంటే నీ తమ్ముడు పిల్లలకు కానీ ఇచ్చావా? ఎవరికి తెలియదా నీ తాలూకు ఇది? అలాగే గంట సంబంధర మారువాడిని కాల్ చేయమని ఆ శ్రీనైన వస్తే ఆయన తాలూకు సైట్ని నీ పేరు మీద చేయించుకొని ఆ కొట్టు నువ్వు ఈ రోజుకి ఇచ్చావా? నందిని టిఫిన్ నీకు ఎలాగొచ్చిందో తెలీదా? కోలగట్ల వారి వీధిలో చెక్క వాళ్ళది సైట్ ఎలాగొచ్చిందో నీకు తెలీదా? ఇంకా వివరాలు ఏమైనా కావాలా? ఒక్కసారి చెప్తున్నాను, ప్రతి వివరాలు మా దగ్గర ఉన్నాయి. నీ దగ్గరలాగే మా దగ్గర కూడా ఓ పెద్ద ఫైల్ ఉంది. కాకపోతే మేము పని ఉన్నోళ్ళం, నువ్వు ఏ పని పాటు లేని ఖాళీగా ఉన్నోడివి, నీకు పని లేదు, మాకు ఖాళీ లేదు. దాని నుంచే మేము ఏ విధంగా నువ్వు చేస్తున్న పనులు మేము స్పందించలేదు తప్ప మా దగ్గర నీ సమాచారం లేక కాదు, మాకు తెలియక కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి కూడా నీకు మళ్ళీ నేను సూటిగా చెప్తాను, నా వ్యక్తిగత నా విషయం నువ్వు మాట్లాడావు కాబట్టి ఈరోజు నీ పర్సనల్ అంశాల్లోకి వెళ్ళాను. ఇంకా నేను మాట్లాడగలను. వాస్వి బ్యాంకులో నీ భార్యని ఏజెంట్గా పెట్టి నువ్వు తీసుకున్న కమిషన్ మీద వివరాలు కూడా నేను ఇవ్వగలను. నాకు తెలియక నేను మాట్లాడినంతే, వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను, నాకు అనవసరం. నేను ప్రజా జీవితంలోకి వచ్చింది సేవ చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప ఎవరు వ్యక్తిగతంగా ఎలా బ్రతుకుతున్నాడో నేను తెలుసుకోవడానికి కాదు, దాని మీద విమర్శలు చేయడానికి కాదు, దాని మీద బ్రతకడానికి కాదు. నాకు బ్రతకడం ఎలాగో తెలిసినండి, న్యాయంగా ధర్మంగా ఎలా బ్రతకాలో తెలిసిన వ్యక్తిని నేను. అలాగే కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాను, నా కుటుంబాన్ని సెటిల్ చేసి నేను గౌరవంగా బతుకు. నీలాగా నువ్వు ఏం పని చేసావు, ఏ వ్యాపారం చేసావు, ఎప్పుడు కష్టపడి నువ్వు సంపాదించావు? నీ సంపాదన నీ తల్లిదండ్రులు పక్క తీస్తే మిగతా నీ సంపాదన అంతా కూడా అక్రమమే. కాదని నువ్వు ధైర్యంగా ఇక్కడ చెప్పగలవా? నేను సూటిగా అడుగుతున్నాను నిన్నే, కాదని నువ్వు ఇక్కడ వచ్చి చెప్పగలవా? ఒక్కసారి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. నీకు మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ చవకలు పేలితే నష్టపోయేది నువ్వే కానీ మేం కాదు. ఇప్పటికే నువ్వు అడుగంటుపోయి ఎటువంటి గుర్తింపు గౌరవం లేకుండా ఒక జీవోత్సవంలో బతుకుతున్నావు, నీకు అది తెలుసు. కానీ నువ్వేంటంటే ఒక పేపర్ పుల్లాగా నువ్వు లేని గాంభీర్యం ప్రదర్శిస్తుంటావు. తెలుసు, మాకు తెలుసు ఆ సంగతి. నువ్వు కాగితం పుల్లు అనే సంగతి అందరికీ తెలుసు. భయపడిన నువ్వు భయపెట్టగలవు, మాలాంటి భయపడిన నువ్వు వేరు చేయలేవు. నీకు మళ్ళీ అది కూడా నీకు హెచ్చరిస్తున్నాను. మిగతా విషయం ఎప్పుడు బొగ్గుల అప్పలరాజు మాట్లాడే సిగ్గు లజ్జ ఉండాలి. బొగ్గుల అప్పలరాజు ఎప్పుడు, అది ఏది వెంకటపద్మ హాస్పిటల్ది ఎప్పుడు, అది మాట్లాడడానికి ఇదే టైమా? అంటే వాళ్ళు డబ్బులు తెంక కాబట్టి వాళ్ళు ఏదైనా అడుగుతారని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావని ఎవరికి అర్థం ఈ విషయాలు? 2019లోనేమో ప్రజారాజ్యం తెప్పి ఆల్దర్ ఇచ్చేసావు, ఆ తర్వాత ఏమో తెలుగుదేశం పార్టీ తీసుకుని ఆల్దర్ ఇచ్చేసావు. మళ్ళీ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అంటావు, జగన్ అంటే ఇష్టం అంటావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటావు, అల్లుడు కూతుర్ని వాటి తిప్పుతావు, నువ్వేమో ఇటుపక్క ఉండవు, నువ్వే వేసుకొని తిరిగేస్తావు. ఏటి నాటకాలు? ఏ ప్రజలకు అర్థం అవుతుంది అనుకున్నావు? మన ఇదిలో ఉన్న ఆడవాళ్ళు చీకొడుతున్నారు, నీకు తెలియదు. అది మాతో మాట్లాడుతున్నారు. ఏటి ఇతనికి ఏడు చాలదని ఇంకా ఏటు పడేసుకోవడానికి వెళ్తున్నాడని ప్రతి ఒక్కరు మాతో మాట్లాడుతున్నారు. తెలుసుకొని వయసు అయిపోయింది, వయసు తగ్గ ప్రవర్తించినట్లయితే నీకు ఇప్పటికైనా ఆఖరి జీవితంలో గౌరవం గుర్తింపు కలుగుతుంది. లేని పక్షంలో చేత్కారానికి గురవుతావు తప్ప అంతకుముందు నువ్వు సాధించేదే ఉండదు. రేపు 13 అయిపోతే నేను ఎవడు పట్టించుకున్నాడే ఉండడు. నువ్వేదో కలలుగానేస్తానో తెలుగుదేశం వచ్చేస్తుంది అది ఇదని. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. విజయనగరంలో ఖచ్చితంగా వీరభద్రస్వామి మంచి మెజార్టీలో గెలుస్తాడు. నువ్వు చూడాలిగా. ప్రజలందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధిని చూసి అడుగునా మెచ్చుకుంటున్నారు. ఏం చేశారని నువ్వు తెలుగుదేశం కోటేయమంటున్నావు? ఎక్కడొచ్చారు ఈ అతిథి గవర్నర్ 2019 ఓడిపోయిన తర్వాత? ఎక్కడొచ్చారు ఈ స్థానిక నాయకులు 2019 ఎన్నికలు అయ్యాక? కరోనా కష్టకాలంలో కానీ లేదా ఇతర సేవా కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ ప్రజల్లో ఉన్న వ్యక్తులు మేము. ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తూ రాజకీయం చేస్తున్న వ్యక్తులు. రాజకీయాన్ని బ్రతకడానికి వాడిన వాళ్ళు కాదు. రాజకీయాన్ని ఏ రోజు కూడా మేము బ్రతుకు కోసం వాడుకోలేదు. రాజకీయంగా
చాలా హుందాగా చేశాం కాబట్టి నీ ఆటలు సాగి నువ్వు ఈ మాట్లాడుతున్నావు. లేకపోతే ఎప్పుడో నీకు చెక్ చెప్పినట్లయితే ఈరోజు నీ మాటలు ఈరోజు అందుకే ప్రెస్ మీట్ని కూడా మన సంఘ భవనంలో పెట్టాం. ఈ సంఘం తలక వెనకాతల సైట్ని అవునా సూర్యబాబు కొంటే సిగ్గు లేకుండా ఈ పేరు రాసుకుని ఏం మనిషి అయ్యి నువ్వు కాదని అనగలవా? వచ్చే అనగలవా? కాదని నిన్నే సూటుగా అడుగుతున్నాను. వెనకాతలు ఉన్న సైటు పెంటపాటి భీముడి గారి దగ్గర 5 మిల్లుని సూర్యబాబు గారు కొంటే నీ పేరు మీద రాసుకున్నావు. సంఘానికి ఏమో కండిషనల్ గా డాక్యుమెంట్ చేసావు. కాదని చెప్పగలవా? ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శించుకో, ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు ఎలగ బతికావో ఎలగ దెబ్బావో ఇతర ఆస్తులన్నీ ఇప్పటికి ఎలా బతుకుతున్నావో తెలుసుకుంటే నీ తప్పులు నీ ఒప్పులు నీ జీవితం నీ తాలూకా సత్యాలత ఏంటో అందరికీ అర్థమవుతుంది, నీకు కూడా ముందు అర్థమవుతుందని ఈ మీడియా మిత్రుల ద్వారా కాళ్ళ గౌరీ శంకర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం. ఒక క్రెడిబిలిటీ లేని మనిషి, ఒక నీతి నిజాయితీ లేని మనిషి మాట్లాడితే దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం అసలు లేదు. కానీ గత చరిత్ర తవ్వుకుంటే ఉదాహరణకి ఈ సంఘ భవనం గురించే మీకు చెప్పదలుచుకున్నాను. మా తండ్రులు ఆ రోజుల్లో ఈ భవనం కొనడానికి చందాలు వేసుకొని కొన్నారు. ఏ రోజు కూడా సంఘానికి ఒక పైసా సాయం చేయని వ్యక్తి చేతుల్లో ఈరోజు సంఘం 13 సంవత్సరాల నుంచి ఏకపక్షంగా నిరంకుశత్వంగా అనుభవిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని గౌరీ శంకర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజుల్లో మేమందరం కూడా మా పెద్దలందరితో కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పైసా కూడబెట్టి ఈ భవన నిర్మాణం మేము చేస్తే ఆ భవన నిర్మాణాన్ని చేసిన తర్వాత నిరంకుశత్వంగా గొడవ పడుతూ మా నుంచి లాక్కున్న పరిస్థితి. 13 సంవత్సరాల నుంచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా లెక్కలు చెప్పకుండా తన ఆధీనంలోనే క్యాష్ ఉంచుకుంటూ తన వ్యక్తిగత అవసరాలకి ఆ అమౌంట్ని వాడుకుంటూ ఈ సంఘ భవన నిర్మాణంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ చేయకుండా కరోనా లాంటి కష్టకాలంలో మన పెద్దలు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంఘ భవన నిర్మాణాన్ని స్థాపించారో ఆ తాలూకా ఆశయాన్ని ఈయన కంప్లీట్గా నీరుగార్చారు. అంతకన్నా కష్టం మనకు రాదు. ఆ టైంలో కూడా మన సంఘం తరపుని నాగవంశీయులకి 1 కేజీ బియ్యం ఇచ్చిన పాపాన పోలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక చౌకబారు మాటలు మాట్లాడి మా తాలూకా తమ్ముళ్ళు కానీ ఎవరినైనా అంటే మేము సహించమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మాటలు మానుకోవాలని ఒక నిబద్ధతతో నీతి నిజాయితీతో ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. మీరు నీతి నిజాయితీగా ఉండి అప్పుడు ఎదుటివారి గురించి విమర్శిస్తే బాగుంటుందని ఎతో పలుకుతూ ఇలాంటి మళ్ళీ అవాకులు చవాకులు పేలొద్దని మీకు